మకర రాశి. ఈ మకర రాశి వారికి ఆగస్టు నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను. ముందుగా మనకి ఈ మకర రాశి వాళ్ళకి గ్రహస్థితి ఎక్కడ ఏ ఉన్నాయి అంటే మీన రాశిలో రాహువు, మరి ఈ యొక్క కుంభరాశిలో శని, ఆ తర్వాత కన్యా రాశిలో కేతు ఉన్నాడు, మరి మే వృషభ రాశిలో గురుడు మే 1 నుంచి ఉన్నాడు, కుజుడు ఆగస్టు 26 నుంచి మిథున రాశిలోను, తర్వాత బుధుడు ఆగస్టు 22 తర్వాత మనకి కర్కాటక రాశిలో, రవి ఆగస్టు 16 తర్వాత సింహరాశిలో, శుక్రుడు ఆగస్టు 25 తర్వాత కన్యా రాశి ప్రవేశం అనేటటువంటివి ఈ గ్రహాలు చేస్తున్నాయి. కాబట్టి మనకి ఏమవుతాయండి అంటే ఈ మకర రాశి వాళ్ళకి ముందుగా ఏలినాటి శని ప్రభావం చాలా అధికంగా ఉంది. ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల మీకు ఎంత అదృష్టం కలిసొచ్చి మీకు అన్ని సుఖాలు వచ్చినప్పటికీ కూడా ఎంతో మనసంతా కూడా నీరసంగా ఉండడము, నిస్తేజంగా ఉండడం, నిర్వీర్యంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఇంట్లో అస్తమాను ఏదో ఒక గొడవ, ఏమీ లేని దానికి ఆర్గ్యుమెంట్స్, గొడవలు పెట్టుకోవడం ఇలా జరుగుతాయి అన్నమాట. ఆ తర్వాత ఈ మకర రాశి వాళ్ళకి మనకి భాగ్యంలో ఉన్నటువంటి శుక్రకేతు గ్రహాల వల్ల భార్య నుంచి మీకు మంచి సంపద కలిసి వస్తుంది. మీ అత్తగారు వాళ్ళు ఇంతకుముందు మీకు ప్రామిస్ చేస్తున్నటువంటి కట్నాలు కానీ, ఆ ధనము కానీ అవన్నీ కూడా మీకు తిరిగి రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే మనకి ఫారిన్ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సక్సెస్ అవుతాయి. ఫారిన్‌కి సంబంధించి ట్రేడ్స్ ఉంటాయి, మీకు వ్యాపారాలు, ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్, ఆ బిజినెస్‌ల్లో మంచి లాభాలు మీరు తీయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఈ మకర రాశి వారికి తిరుగులేదు. పంచమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన ఎక్కడికి వెళ్ళినా మీకు శుభము, సుఖము రెండూ కూడా జరుగుతాయి. ఇంతవరకు స్వార్థపరుల మధ్యలో, టైం వేస్ట్ ఫెలోస్ మధ్యలో ఇరుక్కుపోయినటువంటి మీ జీవితం ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ మకర రాశి భార్యాభర్తలు కొట్లాటలు జరుగుతున్నాయి. మరి మిమ్మల్ని మోసం చేసి అవతల వాళ్ళు వివాహం చేసుకున్నారు, మాకు చెప్పలేదు, గుడ్డి పిల్లలు, వీళ్ళకి రేచీకటి ఉంది అని భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఉన్నాయి. అటువంటి వాళ్ళకి కోర్టులో కేసులు ట్రయల్కి వచ్చినాయి. ఇంకా కోర్టు మరి మీ జీవితం లాస్ అయిపోయింది అనేటటువంటి భావనతో ఎంతో బాధపడుతున్నారు. ఇది కాకుండా మీ మామగారు మీ దగ్గర ఉన్నటువంటి ఒక 45 లక్షలు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నావు కదా, నీ స్థలం నేను డెవలప్ చేస్తాను, నేను ఇల్లు కట్టిస్తానని నా డబ్బులు తీసుకెళ్ళిపోవడం, ఇలా దీనివల్ల అప్పుల పాలైపోవడం, అంటే సొంత మనుషుల వల్లే ఈ ఆగస్ట్ నెలలో మీరు అప్పుల పాలైపోవడం అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ భార్య పీడ అనేటటువంటిది ఈ యొక్క నెలలో, ఆగస్ట్ నెలలో మీకు జరగడం జరుగుతుంది. అంటే పెద్ద మనుషుల యొక్క ఈ యొక్క ఇంటర్ఫియరెన్స్తో మీరు చక్కగా సక్సెస్ చేసుకుంటారు. ఆ విధంగా ఎక్కడ ఉన్నా సరే మీరు చేసిన అప్పులన్నీ కూడా తీర్చేయడం జరుగుతుంది. మీకు ఇవ్వాల్సినటువంటి అప్పులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు పట్టుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు అడిగినా సరే ఇవ్వనటువంటి వాళ్ళు ఇప్పుడు 1, 2 సార్లు మీరు ప్రెషర్ పెట్టినా సరే మీకు తప్పకుండా మీ అప్పులు వచ్చేస్తాయి. అలాగే ఆల్రెడీ ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఇళ్ళ స్థలాలు అవన్నీ కూడా కొనేశారు. మరి ఇక ఎవరైతే కొనాలో అటువంటి వాళ్ళందరూ కూడా కొనడానికి మీరు ముందుగా వెళ్తారు. డబ్బులన్నీ కూడా, డిపాజిట్లు అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి డబ్బు అనేది యథాతథంగా మీకు వచ్చేయడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. కాబట్టి గుళ్ళు గోపురాలు ఈ యొక్క మకర రాశి వాళ్ళు తిరుగుతారు, తీర్థయాత్రలు తిరుగుతారు, ఆర్ఫనేజెస్లోను వాటిల్లోనూ కూడా మీరు హెల్ప్ చేయడం అనేటటువంటిది మీకు జరుగుతుంది. అన్నదానాలు, ఆర్ఫనేజీలు ఇవి తిరుగుతారు. రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు, కూరగాయల మర్చెంట్స్, ధాన్యము ఏజెంట్స్ వీళ్ళందరూ కూడా బాగుపడడం జరుగుతుంది. మీరు చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. అందువలన రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం కరెక్ట్గా 8 గంటలకి మీరు దానం చేయండి. అలాగే చక్కగా మనం ఏం చేయాలండి అంటే మహాకాళి, దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క సాధన మీరు చేయాలి. అలాగే చక్కగా మనం ఏం చేయాలండి అంటే ఈ యొక్క శనీశ్వరుడికి మనము ఓం శనైశ్వరాయ నమః అని నవగ్రహాల చుట్టూ తిరుగుతూ నవగ్రహారాధన చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా శనీశ్వరుడికి నవగ్రహ తైలాభిషేకాన్ని చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా బ్రహ్మాండమైన ఫలితాలు మీకు ఈ ఆగస్టు నెలలో వస్తాయి. శుభమస్తు.